లోపల కెమెరాలు లేవనా? అయ్యింటే ఇంకే అసలు ఇంత జరిగింది 3000 భాగ్యానికి రాత్రి మన వాళ్ళు చూసారంట, మూల కూర్చొని ఉన్నారంట. పుట్టినరోజు ఉంటే మేము నేను 12 అయింది. అదే నాకు రోజు వీడియో ఉందా మీరు హత్యలు చేసింది? చర్మి గుర్తుపడతాను అంటున్నాడు. ఉంటే రానా ఇక్కడ కూర్చున్న వాళ్ళని నేను గుర్తుపడతాను. నమస్తే మేడం గారు. మాకంటే ముందు మీరు ఇక్కడ మీరు వార్తలు తెలుసుకుని వచ్చేటట్టు మాకు చెప్పకుండా సిద్దికు అవసరమా? అయ్యి డ్యామేజ్ జాలకి ఇంకా మా పేర్లు బయటకి. ఇది ఊసావాళ్ళ బజారు పక్కన బజారు. మేము శనివారం సాయంత్రం పూట 7 గంటలకి ఇంటికి తాళం వేసి అవనగడ్డ వెళ్ళాము. మళ్ళీ ఇవాళ ఉదయం 9:30కి 9:20 ఆ ప్రాంతంలో వచ్చాం. వచ్చేటప్పటికి ఇంటి సైడ్ డోర్ మొత్తం పగలగొట్టింది. ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది. బీరువాతో సహా మొత్తం పగలగొట్టేస్తున్నాయి. ఇంట్లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న పట్టు చీరలు మొత్తం వెండి ఒక 3 కేజీల దాకా ఉంది సుమారుగా. బంగారం ఉంది ఒక 70-80 గ్రాముల దాకా. క్యాష్ ఉంది ఒక 260 నుంచి 290 లోపు క్యాష్ ఉంది. మొత్తం పోయి అదిగాక పూజగదిలో కూడా కలశం అవన్నీ పూజగదిలో కూడా సామాన్ ఎత్తుకెళ్ళారు. ఇల్లు అంతా పగలగొట్టారు, ఇల్లు అంతా చూశారు, అందిన కాడికి తీసుకెళ్లారు మొత్తం. అది పరిస్థితి. చాలా బీభత్సంగా భయానకంగా పగలగొట్టారు. అసలు ఇంత దారుణమైన దొంగతనం అంటే ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్సే అయి ఉంటారు. చైతన్య గారు, పట్టు చీరలు ఎన్ని ఉంటాయి? పట్టు చీరలు దాదాపు ఒక 40-50 ఉంటాయి. ఓకే, ఏమేమి తీసుకెళ్లారు? మొత్తం ఆ బీగాలో అందిన కాడికి విలువైన వస్తువులు మొత్తం ఎత్తుకెళ్ళారు. గోల్డ్ ఎంత వాటికి పోయి ఉంటుంది మీది ఆలోచన? గోల్డ్ ఆలోచన కాదు, ఒక 80 గ్రాముల దాకా. వెండి 3 కేజీల దాకా ఉంటుంది. ఓకే, బీరువాలో అమౌంట్ ఏమైనా ఉందా మీది? అమౌంట్ ఉంది. ఎంత దాకా ఉండొచ్చు? అమౌంట్ కరెక్ట్